మీడియా అనేటటువంటిది మనం పట్టించుకోకపోతే ఏమవుతుందో జగన్కి చెప్పినటువంటిది బుద్ధి చెప్పింది పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్కి ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ ఎవరు? మీడియాని. ఆయన ఆ మీడియాని నమ్ముకోవాలా. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీడియా లేకపోయినా పర్లేదు అనుకున్నాడు. చివరికి వాలంటీర్ తన జీతం వరకు తను పని చేస్తాడు, తనకి చెప్పిన పని చేస్తాడు. ప్రభుత్వం దేవుడు, జగన్ అద్భుతంగా చేస్తున్నాడని పేపర్లు రాసిస్తాడా? పేపర్లో టీవీలో చూస్తేనేమో జగన్ ఏం చేయలేదు అనేటటువంటి. ఇంకోటి 14.5 లక్షల కోట్లు అప్పు చేశాడు, 15 లక్షల కోట్లు అప్పు చేశాడని పేపర్లు, టీవీల్లో డిబేట్లు, రోజు పేపర్లో వార్తలు. ఇప్పుడు అప్పు తీసుకుంటున్నారు ఆయన. జగన్ టైంలో అబద్ధమే గెలిచిందన్నానికి సాక్ష్యం ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చెప్పింది, వాళ్ళ సాక్షి రాసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు 3,70,897 కోట్లు అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుని టీడీపీ కూటమి సర్కార్ 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులంటే ఇన్నాళ్ళ గత ప్రభుత్వంపై పదే చేసిన దుష్ప్రచారం నిజం లేదని అంగీకారం. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 3,06,952 కోట్లు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్తో పాటు గ్యారంటీ కలిపి రాష్ట్రం మొత్తం అప్పులు 6.77 లక్షల కోట్లే. ఇది ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా. అప్పులు చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇప్పుడు అసలు నిజం బయటపడింది. కానీ ఏమైంది? ఓటమి అయితే సాధ్యమైంది కదా.